తెలంగాణలో రాజకీయం చూసుకుంటే రోజు రోజుకు రసవత్తరంగా మారుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన బీఆర్ఎస్ పార్టీ నాయకులు చాలా విమర్శలు అయితే చేసిన పరిస్థితి కనపడతా ఉంది. ఇంకా 4 నెలలే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండబోతుంది. మరో 4 నెలల తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారం రాబోతుందని చెప్పేసి అనేక విమర్శలు చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మాట్లాడదాం ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజ్ కుమార్ ఉన్నారు. అన్న నమస్తే. ఎట్లా అసలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక కేటీఆర్ వ్యాఖ్యలు చూసుకుంటే ఒక సీఎం పైన ఒక గుంపు మేస్త్రి అని కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎలా చూస్తారు? తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో వాళ్ళు అధికారం అంటే అధికారాన్ని శాశ్వతంగా ఫీల్ అయినరు. ఎప్పటికీ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటాడు అనుకున్నాడు, ఎప్పటికీ కేటీఆర్ మంత్రి ఉంటాడు అనుకున్నాడు, హరీష్ రావు మంత్రి ఉంటాడు అనుకున్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలంటేనే తెలంగాణ గడ్డ చైతన్యవంతమైన గడ్డ. ఈ యొక్క ఎన్నికల్లో వారిని చిత్తుగా ఓడగొట్టి ప్రతిపక్ష చైర్లో కూర్చుండబెట్టేసరికి వాళ్ళు దాన్ని నమ్మలేకపోతున్నారు, విశ్వసించలేకపోతున్నారు. కాబట్టి ఈ యొక్క విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏదైతే ఈ యొక్క 10 సంవత్సరాల్లో విసిగిపోయి కేసీఆర్ పరిపాలన పట్ల వ్యతిరేకత గురైన తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తే 10 సంవత్సరాల్లో ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో వారికి గట్టి బుద్ధి చెప్పి వాళ్ళని ప్రతిపక్షంలో పడేసరికి వాళ్ళు తట్టుకోలేక నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. కేటీఆర్ గురించి ప్రత్యేకంగా మేమే కాంగ్రెస్ పార్టీ నాయకులు అని కాకుండా సామాన్య ప్రజలు కూడా ఈరోజు అనుకుంటున్నారు, అసలు ఇంత అహంకారంతో ఎందుకు మాట్లాడుతున్నాడు కేటీఆర్? ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడ్డ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని, అసలు కేటీఆర్ లేకపోతే ప్రజలంతా ఈరోజు ముఖ్యమంత్రి కాకపోవడాన్ని ప్రజలు నమ్మలేకపోతున్నారని, అసలు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని విమర్శించడం కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రజలే చీదరించుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇట్లా ఇప్పుడు సరే సార్వత్రిక ఎన్నికలు అయిపోయినాయి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మళ్ళీ ఎంపీ ఎలక్షన్లు రాబోతున్నాయి కదా, ఎలా ఉండబోతుంది? ఈక్వేషన్ ఎట్లా ఉండబోతుంది? తెలంగాణలో అసలు పోటీ ఎవరెవరికి ఉండబోతుంది? నిన్న మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అసలు ఉండదు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కథ ముగిసిన అధ్యాయం అది. ఏదైతే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీజేపీ మోడీ వ్యతిరేక విధానాల పట్ల రాహుల్ గాంధీ గారు ఏ విధంగా భారత్ జోడో న్యాయయాత్ర చేస్తూ దేశ ప్రజలందరినీ చైతన్యవంతం చేస్తున్నారో తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే జరగబోతుంది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అనేది లేదు. కేసీఆర్ అధ్యయనం ముగిసిన అధ్యయనం, బీఆర్ఎస్ పార్టీ అధ్యయనం ముగిసిన అధ్యయనం. వాళ్ళు గల్లీలో లేరు, రేపు ఢిల్లీలో కూడా పోయి పీకేదేం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు వాళ్ళని గల్లీలోనే వద్దనుకున్నారు. వీళ్ళకు ఎంపీలో వీళ్ళ పార్లమెంట్లు పోయినసారి బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు 9 మంది గెలిస్తే వీళ్ళు ఏనాడైనా గట్టిగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పునర్విభజన చట్టం హామీలకు సంబంధించి ఏనాడన్నా ఈ యొక్క మోడీతోటి కొట్లాడినరా బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు? కొట్లాడలేదు. ఇప్పుడు వీళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రజలు వీళ్ళని అసెంబ్లీ ఎన్నికల్లోనే వద్దనుకున్నారు. పార్లమెంట్లో వీళ్ళ ఎంపీలు పీక్ చేసేదేముంది. కాబట్టి రాబోయే ఎలక్షన్లో జాతీయ స్థాయిలో ఏదైతే క్యాలిక్యులేషన్స్ ఉంటాయో కాంగ్రెస్ పార్టీ వర్సెస్ మోడీ ఏ విధంగా ఉంటాయో తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే విధంగా జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ దాదాపు 17 కూడా క్లీన్ స్వీప్ చేసినా కూడా ఆశ్చర్యం లేదని మేము మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. అంటే మొన్నటి పర్యటనలో రేవంత్ రెడ్డి అదానీ గారిని కలిసిన పరిస్థితి చూసుకున్నాం. అయితే అదే నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు కొన్ని మాట్లాడుతున్న పరిస్థితి చూసుకుంటున్నాం. ఎట్లా చూస్తారు? దావోస్ పర్యటనలో తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎవరున్నా కూడా రాష్ట్రం యొక్క అభ్యున్నతికి వాళ్ళు ఆలోచించాల్సి ఉంటుంది. పెట్టుబడులు మీరు పెట్టండు అని రేవంత్ రెడ్డి గారు అదాని దగ్గరికి పోలే. ఏదైతే దావోస్ పర్యటనలో ఉంటే అదే అదాని గారు మన తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు పెడతా అని వాళ్ళే వచ్చినప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆహ్వానించాల్సిన అవసరం ఉందా లేదా? రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా? బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేటీఆర్ ఆధ్వర్యంలో ఐటీ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా పెట్టుబడులు అదాని ఆధ్వర్యంలో జరిగినాయి. దాన్ని ఇప్పుడు వీళ్ళు భూతార్థంలో పెట్టి ఏదో ఆదానిని ఇట్లా బూచిగా చూపి వీళ్ళు ఏదో కాంగ్రెస్ పార్టీ మీద నీచమైన విమర్శలు చేసే పరిస్థితి ఉన్నది. దాన్ని ప్రజలు విశ్వసించరు. అతి త్వరలో కులగణన చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎప్పుడు స్టార్ట్ కాబోతున్నది? తెలంగాణ రాష్ట్రంలో కాకుండా బీసీ గణనకు సంబంధించి మా యొక్క నాయకుడు రాహుల్ గాంధీ గారు స్పష్టంగా దేశంలో మోడీ బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుండి బీసీ గణన చేయకుండా కులగణన చేయకుండా ప్రజల్ని ఈరోజు మభ్యపెడుతున్నారు. కాబట్టి రాహుల్ గాంధీ గారు క్లియర్గా చెప్పారు, బీసీ గణన చేపడతాం, కుల గణన చేపడతామని చెప్పారు. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు మాట మేరకు, రాహుల్ గాంధీ గారు దేశ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు
తెలంగాణ రాష్ట్రంలో కూడా కులగణన మొదలవుతుంది, బీసీ గణన మొదలవుతుంది. రాష్ట్ర ప్రజలందరికీ న్యాయం జరిగే అవకాశం కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉంది.